మాలపుణ్యం ఎక్కడొస్తుందో ఎప్పుడు పోతుందో కానీ ఈ పొట్టేళ్ళు మై లేక చస్తా అన్నాను ఎప్ప అన్ని పెట్టింటాడు నాకు ఒకటి పోతే ఒకటి పనికి 2 పనులు పెడతాడు. ఏమో 24 గంటలు ఇంట్లో కూర్చొని టీవీ మాలపుణ్యం కొన్నాళ్ళు ఆ పొట్టేళ్ళు మేపుకుంటే 4 దుడ్లు అవుతాయి. నగ్గా అడుగుతున్నారు ఇటుకే పొట్టేళ్ళు అని నగ్గా అడుగుతా అంటే వచ్చి ఒక రాత్రప్ప నేను తిరిగేకైతుందా ఒకసారి ఉండవు కాళ్ళు నత్తాను అంతలకు తిరిగి అయిపోతుంది. మర్నాడు పండుగ వస్తే అమ్ముతామన్నీ. నువ్వు వచ్చి నిలుచుకుందిరా రంచే గాత్ర ఉత్తు సతవు పట్టినా బాగా మేసినాయి. నీళ్ళు దాపు మళ్ళీ నీళ్ళు దప్పుగా సత్యన్న చచ్చిపోయినావే. నేను పోతాను ఇంటికి ఏసీ రూమ్ లో పెట్టింది కదా మీ అప్ప లేకపోతా అన్నాను ఎడేగా నువ్వు సాటి వండుకోకుండా పాపం ఎక్కడ ఏసీ రూమ్ లో పెరిగిందా మీ అమ్మ? నీ చెప్పాడు గొర్రెలు వేస్తాడు ఆడ షెడ్ ఉంచు షెడ్ ఆడ కనపడే షెడ్ అదే బాగా పొట్టేసి మేపినాడు భలే ఉండే మలుపున్నాను బాగా సత్తు ఉండే బాబు తెచ్చుకున్నా అదే చూడాలి. అక్క ఆ యాట్లు చూసాక వస్తున్నట్లుండారు పొట్టేళ్ళకి అన్నీ ఇక్కడ మళ్ళీసుకొని రాపట్ల వస్తున్నారు జనాలు. ఊర్లో పొట్టేళ్ళు ఆడ బాగలేవని మన పొట్టేళ్ళ మీద పడినా చూడు కన్నంత జనాలకి. నిశా పొట్టేళ్ళు ఎట్లా మేలుగా సత్తుపడిన బాగా మేపిన పాయపా ఊరందది తూగల నువ్వు బాగుండే పొట్టేళ్ళు నువ్వు ఎట్లా మనుషులే నీతో మంచి పెట్టుకుని 2 రోజులు నీతో ఉంటే పొట్టు కాదు కదా. ఎంత రేట్ అన్నా కానీ పై కొనేదే అయిపోతుంది నిశాపు నాడికి కొనేదే నీ ఎంత రేట్ అన్నా పని పనే జయపా బొలేట్ వస్తున్నారు రాణి ఏమా మటనా రా కూర్చోండి. మటన్ కేం కరవలే మేల పొట్టేళ్ళు ఉండే కదా చూసినారు కదా. ఈగ పడితే జాగ్రత్త అట్లా మేపినాను చూడ ఏ మామూలేనప్ప అంత 650 కదా కేజీ మంది అదే రేటేలే రా ఏపా నువ్వు నిలబడినావు కూర్చో. అట్లా పత్తి చూడు మన కురాకంటే ఏందంటున్నావు పత్తినట్లు సత్తువో అదే సరే సర్లే బలం మరి మా ఆమె ఇంట్లో గుడ్లు పెట్టామో కదా ఎప్పుడు ఇంట్లో కూర్చుంటుండే ఏం పని పెట్టాలనే పెట్టాను. 8 కేజీలు తలాకి 2 కేజీలు 8 కేజీలా సరే అవి అంటే చక్కడే మనకే రాళ్ళ చక్కడగా కంప్యూటర్ కట్టాలే. అవే అంటే కాయలు ఓ కాయలా 4 తలాకు సరేలే సరేలే అవి మాత్రం మర్చిపోద్దా అవలేలే అదే మళ్ళీ మీరు ఇంకా ఇటుకే పట్టి మూసిపోయింది ఎవరికి చెప్పొద్దు ఇంకా ఎవరు చెప్పలేదు కాయలేమో కానీ మూలిగేమకి మాత్రం కరెక్ట్ ఉండాలి. మూలిగేమక అన్ని పెడతాపు అన్ని వస్తాపు అన్ని తూకాలుగా చూడ సరే అందరికి సమానంగా పోచలా చూసినారు కదా పొట్టేళ్ళ మళ్ళీ వీళ్ళు ఆడ పంపించి వస్తాను ఈడ మరసంగా ఉండో ఎలా పొద్దు అయితేనే ఆడ దొడ్లు క్యాష్ ఎవరు అడ్వాన్స్ ఇచ్చినాము విన్నారు కదా మా ఆయమ్మ జుట్టు పట్టుకొని లాగుతుంది డబ్బుల విషయంలో మీరు మళ్ళీ వారా చేద్దండి. మటన్ ఎత్తితేనే ఇస్తాం నా డబ్బులు. మటన్ కాదప్ప సాయంత్రం తెచ్చియండి ఆయన సొమ్ము ఆయనకి ఇచ్చిడతాను అక్కడ ఏమన్నా చేసుకుని. ఎక్కడ పొట్టేళ్ళని ఎక్కడ బాయా వేసిన పొట్టు వేసినట్లే ఉంది. ఇది ఎక్కడ కరంరా నాయన ముందుకాయలు చల్లగా అయిపోయా ఎక్కడ అక్కడికి పోయినాయా? ఎక్కడ పోయినప్ప కురాక్ అడ్వాన్స్లు ఇప్పించుకున్నాను అందరూ దుడ్లు ఇచ్చిపోయినారు. 18 కొయ్యాల ఎక్కడ పోయినాయప్ప ఇంత అధ్వానం అయిపోయినా లెక్కన. ఎక్కడ పోయినా ఏం కొత్తనప్పు ఇంత అధ్వానం అయిపోయా. ఏం చేయాలో ఏమో ఈ పొద్దే గుడ్లు పెట్టేదానికట్లా కొంపలో కూర్చున్నా పొట్టేళ్ళతో బొమ్మంటే
ఆ అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ ఏమో వచ్చి చింతపండు గింజ ఎత్తే ఏం చేయాలా ఎడన్నా ఒకటే బుడుకుదాం ఏం చేయాలి కొత్తనప్ప ఏమ్మా ఆ సెల్లులోనే సీరియల్ ఇదే మునిపోయినావా అలా పొట్టేనులో మళ్ళీ ఎక్కడ పోయినట్లేదా ఏమి ఇప్పుడు ఇప్పుడే నేను ఇంటికి వచ్చి నువ్వు వాడుంటే నేను ఇత్తిన ఇప్పుడే నాకేం తలకాయ నత్తంటే వచ్చి నువ్వు ఉండవని మనిషిరా నువ్వు ఇంకో అయ్యా నువ్వు ఇప్పుడే కొత్తావు అడవై చూడు పాప అట్లా పోయి మొత్తం అందరూ కాడికి వచ్చినమ్మా అడ్వాన్స్ తిరిగి వచ్చాను చేద్దాం నేనేం చేస్తున్నా నేను ఇప్పుడు వచ్చిన ఇంటికి మళ్ళీ నువ్వు ఇప్పుడు వచ్చినానంటావు అంత పెరిగిన పొట్టేళ్ళు ఎక్కడ పోయినట్టు అక్కడ నువ్వు ఉంటివే నువ్వు ఉన్నావని నేను వచ్చేది తలకాయ నత్తానని వచ్చి నేను ఇప్పుడు చెప్పు రావచ్చు కదా ఇప్పుడు వాళ్ళు అందరూ అడ్వాన్స్ ఇచ్చిపోయినారు కురాక్కి పద్దెని మాలపుణ్యము మళ్ళీ నేనేం ఇప్పుడు పొట్టేళ్ళు పోయినాయి ఇప్పుడు ఎత్తుకలాడిపోయి ఎత్తుకలాడితే దొరికే వాదమ్మా అందరూ అడిగి కనపడిన వాళ్ళందరూ అడుగువచ్చాను ఎవరన్నా నడుపు ఎత్తుకలాడిపోయి నువ్వు కనపా నేను ఎత్తుకలాడు మొగోడినా నేను అంతలోకి ఎత్తుకలాడి పదాంరా ఎవరన్నా అడుగుదాం రోజు చెప్పు పనికి చూడే ఎంత చేసి పెడుతూ నువ్వు ఎవరిని అడిగితే చెప్తారా నీకు ప్రసిద్ధ ఏనా పొట్టేళ్ళు వచ్చినా మనం ఇట్లా మాకేం పని మరి మీ పొట్టేని చూసే పని నప్ప మాకు మేము ఏందో మా పనులు కొద్ది మేము మాట్లాడుతుంటే ఫోన్లు మీది ఒకటి మాకు రామాయణము కాదురా పొట్టేళ్ళకి ఇట్లా వచ్చిన చూడలే పో స్వామి చూడలే మేము చూడలే పప్ప అడుగుతాం చూడు నీకు పడాలి నువ్వు చేసిండే దానికంతా నా నంబర్ రేపు కలుపు అట్లకి చూసినా ఎట్లా అడుగుదాం సన్నడా మనం పొట్టేళ్ళకి వచ్చిన ఎట్లా ఏమంత చూడలేదన్నా బొరలేదంటావు రా కాళ్ళు ఏం మేము గొర్రెంట్లా పెట్టుకున్నావా కాళ్ళు కదా మెల్లగా నడుస్తావు మాలపునం నా ప్రాణం మీదకి వచ్చింది వానాయన చూస్తే ముందుగానే దుడ్లు ఇచ్చి కూర్చున్నారు ఇప్పుడు అవిగిన చిక్కకపోతే ఏం చేయాలనుకున్నావు చిక్కకపోతే నీకుంది నీ కొంకలు కోలన్నాయాల్సి నీకు అట్లా కాదా పొట్టేళ్ళకి కనపండి చదివిదా మనమే ఏడే కనపడలేదప్ప నేను ఇప్పుడే ఊరుకొని పోయి ఇప్పుడు వస్తున్నాను ఇంకా దావంటే ఏడాని కనపడలేదా ఏడే కనపడలే చూడమ్మా ఉరుకోండి దావు కూడా కనపడలేదు అని మళ్ళీ కట్టేది ఎవరు ఉంటాయి ఆడిపోతాయి ఏడాది మారుతావు ఉంటాయి ఆడవుతూ ఉంటాయి రా రా కాదా రా ఇప్పుడు అయిపోయింది సరిపోయింది ఆ పొట్టేళ్ళు ఏమో దొరికేటట్లు లేవు ప్రాణం మీదకి వచ్చింది ఆ మేక ఉండలే కాదు ఆ బడదు ఆ మేక నిన్న కోసి ఎట్లా గట్ట ఇదే ఇంకా మన అడిగింటే చెప్పింది ఇస్తాం పట్టుకుపోతాం తగ్గు అని ఈ గిన్నె కోసి అగ్గి పెడదాం అక్కడ ఎవరు చూడలేదే మనము రాత్రి రాత్రి కోసి కవర్లో కేసి పంపించేదానికి ఏమైతుంది అది ఎవరేం చూడలేదు కదా లేదు వాళ్ళు ముందుగానే చెప్పిండ్రు నాకే ఇట్లా పోయకూడదని చెప్పి నేను చెప్తాను వాడు చూడు వాడు 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 వాడున్నారే వాడు కొంపలు ముస్తారే చూపు చెప్పు పోనికి ఎంతో కొంత చెట్లు పెట్టి ఎట్లా కొట్టి చూడుకో అంతేంటావా అంతే పో లేకపోతే ఏం నీకు చెప్తాడు వాడు వాడు కొట్టాడు డేంజర్ నా కొడుకు చందు కిరా ఏం ఒకటే కూర్చున్నావు వాడా ఆ చేస్తుంటేలే కానీ గా ఆ బడమేక మేము పట్టుకొని పోయినట్లుగా మేము పోసినట్లుగా ఇవన్నీ ఊరికి చెప్పొద్దపయా నీకు ఒక గంటగా ఒక 500 ఇస్తాలే ఒక 500 ఇస్తా కేజీ కురాకి ఇస్తాను ఎవరికి చెప్పొద్దు మళ్ళీను మళ్ళీ ఇదే చూడా నువ్వు చెప్పావు పొట్టేండ్లు మనం ఉంది కదా అపోజ్ చూసిండేవే ఆడ అవి అన్ని ఎవరో దొంగలు ఎత్తిపోయినారు ఇస్తాను ఒక 500 ఇస్తాను నువ్వు నూరు కాదు నువ్వు ఇస్తాలే చందు ఇంతే చూడు మళ్ళీ ఎవరికి చెప్పొద్దు ఇక 500 పెట్టుకో మళ్ళీ మాట మాత్రం బయటకి ఇడిసావయ్యా మళ్ళీ పొక్కితే మళ్ళీ నన్ను దిక్కుతారు పోదునా పో
బాత్రూమ్ లో ఉన్నాడప్ప. ఆ వ్యక్తిని కూడా కేడికి దేవుడు కొట్టి చాలా అందరికి ఏం తెచ్చుకుంటాయప్ప? ఏం తెచ్చుకుంది నీకు? చూసినాడే మేసిన పొట్టేళ్ళకి వచ్చినా కదా. నా కొడుకు ఎన్నిసార్లు తిరిగి నా కొడుకు వస్తాడు బాత్రూమ్ లో ఉన్నాడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ప్రశాంతంగా బాత్రూమ్ కూడా పోయినారా మీరు? ఏం పడిసిన బట్టి ఎట్లా పట్టినారు? ఏమి అంత కట్టుకొని వచ్చినారు? వాంతులు బేదలైతే ఆసుపత్రి పోవాలా? మా ఇంటి దగ్గరికి వచ్చారు ఎవరు ఉండాలి డాక్టర్లు? నువ్వే తిప్పులో బాబా మీ తిప్పులే మీరు చెప్తున్నారులే కానీ మళ్ళీ నేనే అబ్బాయిలా పడాలా? నాదే అదే పరిస్థితి. తెల్లారులు పొలాల గడగడా గడగడా అంటుంటే నా పెన్లాం నీళ్ళు బకెట్లు బయట పెట్టుకొని కూర్చోయింది. సత్వైన పొట్టేండ్లు ఒకవేళ జరిగింటే అట్లా ఏమై నాకు పక్క బాబా దీనికి పోయి మా ఇంటి కాడే దిక్కినా బాత్రూంలోకి పోయేది. దానికి నేను పోవాలనుకుంటే వాడు లోపల పోయి కూర్చుంటే ఎట్లా కాదు నిజాయిప యాది కోసింటే నువ్వు కురాకు అదే మీరు వచ్చి చూసారు మంగళ అదే తెలియలేదు మాకు నువ్వు కోసిన కురాకు తిని ఎట్లా చూస్తారు కదా మీరు పొట్టేళ్ళు అవి ఎట్లుండి పొట్టేళ్ళు బాగా మాకు చూడడా అందరికి చెంపు పట్టుకొని తిరుగుతున్నట్లే ఉండమా. ఇప్పుడు వాడు బాగా ఇప్పుడు నేను పోవాలా చెప్తాను మళ్ళీ కొడతాను మళ్ళీ చెప్పాలి నాకే ఏం లేదు మనిషంగా అవే పొట్టేళ్ళ కోసిండేది కరెక్ట్ చెప్పాలా ఇప్పుడు ఏమన్నా నేను కోసిండే మంచి పొట్టేళ్ళ పైన మీరు ఏమన్నా చేసుకోండి. మాకు డౌట్ వస్తుంది చాలా వారపడతావు చూడు. నిజం ఏం చేసినా నాకు గుర్తా చెప్తాను రండి ఫోన్ రండి. ఇప్పుడే చెప్పలే కొరకు వచ్చినాడు అయిపో ఏదో రేపు మరో చచ్చిపోయేదాన్ని పెట్టుకుని వచ్చా బడి మేకనే కోసి ఎత్తున్నాడు మనకి ఆతరంగా బేదలు పట్టినాయి కదా నీకు కేడం గుడుగుడు అంటే ఇంకా సరేపా మీ అందరికి నా బాత్రూమ్ లో దొరికినా చందు నిజం చెప్పలే ఆ మంచి కోసింది బడి మేక కదా చూసినాడప్పా నిజంగా కదా నిజంగా బడి మేక కూర్చుండే నా ముందర కూర్చున్నాడు అట్లయితే ఆయనకి ఏట పడతాయి ఇప్పుడు ఖచ్చితంగా నిజం చెప్పలేదు నిజమంట బడి మేక బడి మేక మళ్ళీ అయిపోతే కాదు ఎప్పుడు ఇప్పుడు ఈసారి దొరికిపోయి మళ్ళీ రాడు బయటికి రాడు బయటికి రానికి దొరికితే పడతాయి బయటికి దొరకవు లక్ష్మి చెప్పు రావాలి పారు ఈ పొద్దు రేపు బయటికి పోవద్దు నువ్వు పోతే వాంచేస్తారు నాయనా. అవునా పోవద్దు ఉండు. వాడు చందు గారు లేడా పొట్టాడు వాడు చూసిన దానికి మనకు అంత ఇంత 500 రూపాయలు కూడా ఇచ్చినా ఎవరికి చెప్పొద్దులే అని మళ్ళీ వాడు చెప్పిండు నిన్ను ఉతికేసినారు ఈ పొద్దు రేపు పోవద్దు రేపు ఉతికేస్తారు ఎట్లా ఓర్చుకుందామే మళ్ళీ మాల్పుని రేపు ఏడు వస్తారు కదా మాల్పుని మంచి పొట్టేళ్ళు చూపించి 2-3 కుక్కలు కోసి కుక్కరా పెడతాను మళ్ళీ మనకు చందు గాని కుక్కురాగా పెట్టిరా వాడికి ఎంత చూసేసరి ఉడికి తెలియని పెట్టిపోరాన్ని పెడతా పోతా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్ మన ఏఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ మాలపున్నానికి మటన్ మీద ఒక స్కిట్ చేసినాము. మీరంతా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అలాగే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు రీసెంట్గానే 10,000 మంది సబ్స్క్రైబర్స్ అయినారు. వారందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఎందుకన్నా మేము ఫస్ట్ నుంచి ఇంతవరకు వస్తామో రామో కూడా డౌట్తోనే మొదలైంది మా ప్రయాణము. ఇంతవరకు వచ్చిందంటే అదంతా మీ సపోర్ట్ వల్లే. ఇలాగే ముందుకు మమ్మల్ని అందరినీ ఆదరిస్తూనే ఉంటారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.